నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, బల్వాల బాబ్జీలు. పడమర విప్పర్లో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. స్వాగతం పలికిన ఆలయ ధర్మకర్త బోణం వీరయ్య. ముస్లింల ఇఫ్తార్ విందులో అతిథిగా పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. యువత లైనిజం వైపు మళ్లీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఈ నెల 28న చలో ఢిల్లీ ధర్నాకు యువతి తరలిరండి. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్. శనివారం తణుకులో జరిగిన అధికారిక కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ కూడా సీఎం చంద్రబాబును కలిసి పుష్పగుచ్చంతో సత్కరించారు. తెలుగు జిల్లా రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి కూడా సీఎంను కలిసి టీడీపీ యాప్ ప్రమోషన్లో తాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకులో ఉన్నానని, నామినేటెడ్ పదవుల్లో తనకు అవకాశం ఇవ్వాలని మెమోరాండం ఇచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పాలూరు వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్ సీఎంను కలిసి పరిచయం చేసుకున్నారు. చంద్రబాబు వెంట తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ, జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మంతిన రామరాజు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మాజీ దేవాదాయ శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. శనివారం పెంటపాడు మండలం పడమర విప్పర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ, నూతన విగ్రహ, నూతన ధ్వజ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు ఉదయం 10:27 ఆలయ ధర్మకర్త బోణం వీరయ్య ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హాజరై ఈ ఆలయ నిర్మాణానికి తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షలు మంజూరు చేయించానని ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి 60 లక్షలు ఖర్చు అయిందన్నారు. ఆలయ ధర్మకర్త ఉప సర్పంచ్ బోణం వీరయ్య మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేయించిన కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం పూర్ణాహుతి, ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, స్వామివారికి కుంభము, అనంతరం తొలి దర్శనం, గోవు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన జరిగింది. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వెంట వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, ముప్పటి సంపత్ కుమార్, గుండుమోగుల సాంబయ్య, కట్టుబోయిన కృష్ణప్రసాద్, బద్దాని శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేసి వాళ్ళ భక్తులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ ఉప సర్పంచ్ మౌనం వీరయ్య గారు ఇంకా మిగిలిన పెద్దలందరూ వచ్చి మేము వెంకటేశ్వర స్వామి గుడి కడతామని చెప్పడం జరిగింది. అంటే శ్రీవాణి ట్రస్ట్ లో 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ ఆలయ నిర్మాణానికి సహకరించడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ జరిగిన ఆలయం నిర్మాణం మరి నిర్మించే తీరు చూస్తే 10 లక్షలు కాదు కదా, 30-40 లక్షల రూపాయలు ఖర్చు చేసి, అంటే మరి సంకల్పం వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలంటే మనం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 10 లక్షలు ఇచ్చినా మరి 40 లక్షల రూపాయలు అయిందని చెప్తున్నారు. ఇవాళ మౌనం వీరయ్య గారు వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్న పెద్దలందరూ, అంటే ఈ ఆలయానికి కావలసిన ధ్వజ స్తంభం దగ్గర నుంచి ఆభరణాల దగ్గర నుంచి ఇంకా ఇతర కార్యక్రమాలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఇతోధికంగా సహకారం అందించి ఈ ఆలయ నిర్మాణంలో ఏ ఒక్క లోపం రాకుండా ఎంతవరకు సహకరించినా ఆ సహకారం అందుకుంటూనే మిగిలిన దానికి ఎదురు చూడకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన మౌనం వీరయ్య గారిని వారి కుటుంబ సభ్యులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన స్వామివారి దర్శనం జరిగిన తర్వాత అనిపిస్తా ఉంది, మరి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి కరుణా కటాక్షాలు సమృద్ధిగా దక్కుతాయి. ఆయన అందరినీ చల్లగా చూస్తాడు. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథకం నడుస్తుందని నడిపించాలని కూడా స్వామిని కోరుకుని ఈ దేవాలయం అద్భుతంగా నిర్మించినందుకు వీరయ్య గారిని వారి మిత్రుల్ని దీనికి సహకరించిన ప్రతి గ్రామ పెద్దలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పొట్టి సత్యనారాయణ గారు ప్రోత్సాహంతో వాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షలు మొదట శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని మామూలుగా వాళ్ళు ఒక డ్రాయింగ్ ఇచ్చారు. దాంతో ఒక 10-30 లక్షల్లో మనం నిర్మించవచ్చు అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మన స్లాబ్ లెవెల్ వచ్చేటప్పటికి నాకు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. తిరుపతిలో ఉన్నటువంటి గోపురం ఎలా ఉందో అదే విధంగా మనం కడితే బాగుంటుందని నాకు ఒక రోజు మార్నింగ్ అనిపించింది. అంత వెంటనే దాన్ని అమలుపరచడానికి ఏ విధమైన వాటి సహకారం తీసుకోవాలో ఆ స్తబ్దుల్ని వాళ్ళని కన్సల్ట్ చేసి ఎవరైతే తయారు చేస్తారో స్కల్ప్చర్ ఉంటారో వాళ్ళతో ఇవన్నీ చేయించి, అలాగే మన వెంకటేశ్వర గుళ్ళో విమాన వెంకటేశ్వర తిరుపతిలో ఎలా ఉంటారో అదే విధంగా మనం కూడా పెట్టడం జరిగింది. అలాగే వెండి తోటను కూడా విమాన వెంకటేశ్వరం చేయించడం జరిగింది. అందరూ అన్నా చాలా బాగా కట్టారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అందరి సహకారం వల్ల పొట్టి సత్యనారాయణ గారి స్ఫూర్తితోటే స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం మనకి అన్న సమారాధన జరుగుతున్నది. అయిపోయిన తర్వాత శ్రీవారి కళ్యాణం, శాంతి కళ్యాణం సాయంత్రం 5 గంటలు ఉంటుంది. ప్రజలందరినీ కూడా అది కూడా వీక్షించి కరుణ కటాక్షాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నారు. రంజాన్ సందర్భంగా హరీఫ్ మసీద్ కమిటీ అహిల సున్నతుల్ వాల్ జమాత్ ఆధ్వర్యంలో స్థానిక శాషమహల్ వెనుక గల మసీద్ సాదఖానాలో ఇఫ్తార్ వింద్ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్లు అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళి, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నల రాంపండు, పరిమి రవికుమార్, షేక్ బాజీ, వాడపల్లి సుబ్బరాజు, షేక్ హజ్జీ, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, కిలాడి సాయి, దళాయి తిరుమలరావు, అడ్డు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్లు మాట్లాడుతూ పట్టణంలోని మసీద్ పెద్దలందరితో కలిసి పెద్ద మసీద్ కమిటీ అహిల్లా సున్నతుల్ జమాతే ఆధ్వర్యంలో అందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. అల్లా దయతో వలవల బాబ్జీకి ఉన్నత పదవులు రావాలని కోరారు.
ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ ఎప్పుడు మత సామరస్యం వెల్లువిరిసేలా ఉంటుంది. ఇక్కడ ఉండేది ఈ ముస్లింలు అందరూ కూడా ఈ రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి అల్లాని కొలుస్తూ మరి ఉపవాసాలు చేస్తూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుకుంటున్నాం. సెక్యులర్ భావాలంటే తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తితోటి నెలకొల్పుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీకి అండదండలుగా మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగానే ముందుకెళ్ళడం జరిగింది. ఈవేళ సోదరులు కూడా ఎంతో కష్టపడి ఈవేళ ఈ స్థితికి వచ్చారు అని అంటే కింద నుంచి ఎంత కఠోర శ్రమ చేస్తే ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని పెద్ద ఎత్తున కూర్చోబెట్టారంటే ఆయన ఎంతో శ్రమించిన పరిస్థితి ఉంది. ఈవేళ అలాంటి వ్యక్తుల్ని ఈవేళ తాడేపల్లిగూడెం పట్ల అత్యంత ప్రేమతో పిలిచిన వెంటనే ఇక్కడికి పూర్తిగా 3 సార్లు రావడం జరిగింది. మనం ఆయన్ని గౌరవించుకుని ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా మత సామరస్యాన్ని మాత్రం మరవద్దు. అందరూ హిందూ ముస్లిం బాయ్పడు. మీ అందరికీ మరి రంజాన్ మాస అభినందనలు తెలియజేస్తూ మరి ఈవేళ మన పట్టణానికి ఇచ్చేసిన మా సోదరులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎంతో కష్టపడి ఈవేళ ఈ స్థితికి రావడం జరిగింది. ఆయన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఇలాంటి పదవులు మరిన్ని ఉన్నత శిఖరాలని అధిరోహించాలి. మనకి మన జిల్లాకి మరి ఈ తెలుగుదేశం పార్టీని కాపాడడానికి ఆవేళ షరీఫ్ గారు ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎంత త్యాగం చేశారన్నది మనందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ కూడా తెలుసు. అలాంటి శాసన మండలి చైర్మన్గా పనిచేసిన తెలుగుదేశానికి సుచితమైన నాయకుడిగా మరి మనందర ఆదరాభిమానాలు పొందుతున్న షరీఫ్ గారు ఈ జిల్లాలో పుట్టారు, ఈ జిల్లాలో పెరిగారు. మనందరికీ రుచిరుచిగా ఆరాధ్య దైవంగా ప్రతి కార్యకర్త ఆయన్ని భావిస్తారు. అలాంటి షరీఫ్ గారిని కూడా ఒకసారి మరణం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. తాడేపల్లిగూడెంలో పెద్ద మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో అబ్దుల్ షుకూర్ షాదీఖానాలో రోజా రంజాన్ మాసం కాబట్టి రంజాన్ మాసంలో దాదాపు అన్ని మసీదులు ఎన్ని మసీదులు ఉంటే అన్ని మసీదులకి అనౌన్స్ చేసి పెద్ద మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద మస్జిద్ కమిటీ చురువత్ అహ్లే సున్నత్ వల్ జమాత్ వీళ్ళు ఇద్దరు కలిసి ఒక పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మన పార్టీ ముఖ్యంగా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మన వలల బాబ్జీ గారు మైనార్టీ పక్షపాతి స్పందించి ఏదైనా న్యాయం చేయాలంటే ఆయన తప్పకుండా చేస్తూ ఉంటారని ఎన్నో సందర్భాల్లో నాతో కలిసినప్పుడు కూడా షేక్ బాజీ గారు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ ఒక నాయకుడు అల్లాతో ఈ రంజాన్ మాసంలో నేను ప్రార్థిస్తున్నాను, వలల బాబ్జీ గారికి అల్లా తాలా తన దీవెనలు తన ఆశీర్వాదాలు ఈయన మీద పెట్టాలి, ఉన్నతమైన స్థానానికి వెదగాలి, ఎన్నో పదవులు అనుభవించాలి అని నేను అల్లాతో ప్రార్థిస్తున్నాను. భగవంతుడు అనుకుంటే మానవులు ఏం చేసుకోలేరు, ఆయన అనుకుంటే తప్పకుండా మంచి మనసుతో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ రోజైనా కానీ ఏ క్షణమైనా కానీ ఒక పెద్ద పీట వేస్తారు, పెద్ద న్యాయం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఏదైతే రంజాన్ మాసంలో ఒక పవిత్ర మాసంలో మన ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రతతోటి ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం చేసి ఆ అల్లాని నిండు మనస్సుతోటి ఆరాధించి ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న సోదరులు కానీ అందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరికీ ప్రేమాభిమానాలతోటి ఆ అల్లా దయ వల్ల అందరూ సుఖంగా ఉండాలని, ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మరి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతిరోజు కూడా ఆ అల్లాని ప్రార్థించి తద్వారా ఆ యొక్క ఆశీస్సుల్ని ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఇవ్వడం, తద్వారా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ప్రతిరోజు మరి ఉపవాసం ఉండి వాళ్ళకి చేసే ప్రార్థనలు మనందరికీ కూడా మరి
సుఖ సంతోషాలు ఇస్తాయని ఆ అల్లా ఆశీస్సులు మాకు కూడా అందించినందుకు మరొక్కసారి వీరందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్ద మసీదు కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆలయ సున్నతుల్ జమాత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం హాజీ అబ్దుల్ షుకూర్ షాదీఖానాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పవిత్ర రంజాన్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క రంజాన్ పండుగని అద్భుతంగా మరి చేసుకుంటూ జరుగుతుంది. ఏదైతే మన ఖురాన్ గ్రంథాన్ని ఈ యొక్క రంజాన్ మాసంలో మా ఆకాశం మీద నుంచి నిరక్షరాస్యుడైనటువంటి మొహమ్మద్ ప్రవక్త హృదయ పలకాల మీదకి దింపడం జరిగింది. మరి ఈ యొక్క రంజాన్ పవిత్రతని మరి సోదరభావంతో, మరి అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీకగా మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు జరపడం, వారితో ఆలింగనం చేసుకుని వారితో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో అందరూ కూడా చక్కగా పాల్గొని మరి మత సామరస్యానికి మారుపేరుగా ఈరోజు వలల్ బాబ్జీ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. యువత లైనిజం వైపు మళ్లీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు కోరారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక వశిష్ట ఎంటర్ప్రైజెస్ వద్ద జిల్లా లయన్ లీడర్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సేవా కార్యక్రమంలో లయన్స్ 316G జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీజన్ చైర్మన్ పివి సత్యనారాయణ సహకారంతో 3 కుట్టు మిషన్లు, లయన్ లంకా శ్రీనివాస్ సహకారంతో విద్యార్థులకు స్టేషనరీ అందించారు. ఈ కార్యక్రమంలో డీసీటీ రామారావు, జిఎంఏ ఎల్వి రామారావు, విష్ణుకుమార్లు పాల్గొన్నారు. ఇంకా డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య, వైస్ ప్రెసిడెంట్ చెన్నారెడ్డి సతీష్, ట్రెజరర్ కాళ్ల గోపీకృష్ణ తదితరులు మాట్లాడారు. సంఘ సేవా కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తున్న దాతలకు పేరిచెర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఆకుల సతీష్, కుందుం వెంకటేశ్వరరావు, పుత్రయ్య, మధుబాబు కుమార్, ఎస్ఎస్ సత్యబాబు, కె సత్యనారాయణ, శ్రీనివాస్, డాక్టర్ కేఈ కమల, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 316G జిల్లా ఈరోజు ఆధ్వర్యంలో పేరుచెర్ల ఫౌండేషన్ వారు కానీ మన డైమండ్స్ తాడేపల్లి డైమండ్స్ క్లబ్ తరఫున ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. అట్లాగే పర్టికులర్గా మహిళలకి గర్ల్ స్టూడెంట్స్ ఉపయోగపడే ఈ శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ అది కూడా ఇది ఈ స్వింగ్ మిషన్స్ కూడా మహిళా సాధికారితకి పూర్తిగా ఇవ్వడం. అట్లాగే ఈ కార్యక్రమాలు అట్లా ఈ సంవత్సరంలో సుమారుగా 300 కార్యక్రమాలు చేసి ఎన్విరాన్మెంట్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్స్ బుక్స్ ఇవ్వడం కానీ అన్ని కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు క్లబ్గా వారికి అభినందనలు. అట్లాగే ఇంకా 3.5 నెలలు ఉంది మనకి. ఈ 3.5 నెలలు కూడా ఇదే టెంపో కంటిన్యూ చేస్తూ అట్లాగే జిల్లా నుంచి కూడా మా వంతు సహకారం మీకు ఎంతో కొంత సర్వీస్ నుంచి అందిస్తాం. అది మీరు ఉపయోగించుకుని అది కూడా మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది. మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు చేసి డైమండ్స్ లయన్స్ క్లబ్ యొక్క కీర్తి ప్రతిష్టని కాపాడవలసిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ డిస్ట్రిక్ట్ 316G సేవా కార్యక్రమంలో భాగంగా మా జిల్లా గవర్నర్ లయన్ కాకరాల వేణుబాబు గారు అధికారిక పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో మా ఆర్సీ పివి సత్యనారాయణ గారి సహకారంతో అందజేసినటువంటి ఈ కుట్టు మిషన్లు, అదేవిధంగా లయన్ లంకా శ్రీనివాస్ గారు పేర్చెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్లో భాగంగా క్యాన్సర్ రహిత శానిటరీ ప్యాడ్స్ని ఈ రోజున నన్నయ్య యూనివర్సిటీ మా లయన్ పుత్రయ్య గారి సహకారంతో వారి స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మా జిల్లా గవర్నర్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు మరి అన్ని తరగతుల వారికి కూడా అందేటట్టు కృషి చేసినటువంటి ఈ జిల్లా టీం అందరికీ కూడా మా తాడేపల్లిగూడెం డైమండ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్లబ్స్కి సహకరిస్తూ క్లబ్ సభ్యులు ఎల్సీఎఫ్లో కానీ అదేవిధంగా న్యూ మెంబర్షిప్లో కానీ మా వేణుబాబు గారికి మరింత ఖ్యాతి తీసుకొచ్చే విధంగా మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్తో పాటు ఇతర క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున లయన్స్ జిల్లా గవర్నర్ లయన్ కాకరాల వేణుబాబు గారి అధికార పర్యటన తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్కి జరుగుతుంది. వారు పూర్తి చేసుకుంటున్న సందర్భం వారికి అభినందనలు తెలియజేస్తూ మరి జిల్లాలో చక్కటి కార్యక్రమాల్లో మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ ముందుంటుంది. భవిష్యత్తులో రాబోయే 3.5 నెలల్లో కూడా మంచి కార్యక్రమాలు చేసి జిల్లా స్థాయిలో గుర్తింపులు అభినందనలు పొందాలని తెలియజేస్తూ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, శుభాభినందనలు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మార్చి 28న ఢిల్లీ పార్లమెంట్ ఎదుట జరగనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులు చలో ఢిల్లీ ధర్నా పోస్టర్ను స్థానిక సెపాయిపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో శనివారం యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షత వహించి కార్మికులు చలో ఢిల్లీకు తరలి రావాలని కోరారు. ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు వ్యవస్థను జాతీయ స్థాయిలో పటిష్టం చేయాలన్నారు. యూనియన్ జిల్లా నాయకులు అంకం భాస్కర్రావు, కార్యనిర్వహణ అధ్యక్షులు పడాల శ్రీనివాసులు మాట్లాడారు. జిల్లా యూనియన్ నాయకులు మెండెం జేమ్స్, కోడే సాయి బాలాజీ, ఏరియా కమిటీ గౌరవ అధ్యక్షులు బోడపాటి నాగేశ్వరరావు, రౌతు శ్రీనివాసరావు, పెరికే శివరామకృష్ణ, పెళ్లంగొళ్ల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మార్చి 28వ తారీఖున ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర అఖిల భారత స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులతోటి ధర్నా జరగబోతూ ఉంది. దానికి సంబంధించిన పోస్టర్ని ఈరోజు తాడేపల్లిగూడెంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్చి 28వ తారీఖు ఢిల్లీలో జరగబోయే ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే బిల్డింగ్ వర్కర్లకి భారతదేశ వ్యాప్తంగా ఒక వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం కోసం పార్లమెంట్ చట్టం చేసింది. ఆ చట్ట ప్రకారం అనేక రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులు ఏర్పడ్డాయి. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర చట్టానికి అనుగుణంగా వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు కానటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్ట ప్రకారం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలనేది మొట్టమొదటి డిమాండు. అలాగే రాష్ట్రాల్లో ఏర్పాటైన వెల్ఫేర్ బోర్డులు కొన్ని బాగా పనిచేస్తున్నాయి, కొన్ని బాగా పనిచేయట్లేదు. వెల్ఫేర్ బోర్డులు నిర్వీర్యమైన వెల్ఫేర్ బోర్డులని యాక్టివేట్ చేయాలని, అలాగే నిధుల్ని ఈ బోర్డులో ఉన్న నిధుల్ని పక్కదారి పట్టించకుండా భవన నిర్మాణ కార్మికుల దగ్గరే వాళ్ళకే ఉపయోగించాలి అనేది ఒక డిమాండ్. చలో ఢిల్లీలో నిర్వహించే ధర్నా గురించి భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి స్పందించి ఇండియా లెవెల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం బాగా విజయవంతమయ్యి మరిన్ని రాష్ట్రాలు ఈ అసంఘటిత కార్మికులకి సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ఈ ధర్నా ఉంటుంది. దీని గురించి మన రాష్ట్రంలో మనం ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యేలు కానించి అలాగే మన మంత్రులు కానించి అందరూ కూడా దీని గురించి మీకు అందరికీ తెలుసు. మన బుల్లెట్ సీని గారు దీని గురించి మన తాడేపల్లిగూడెం నుంచి అసెంబ్లీ దాకా తీసుకెళ్లారు. 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడారు. అలాగే రాధాకృష్ణ గారు తనకి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. సుభాష్ గారు మంత్రి గారు కూడా దీని గురించి మాట్లాడారు. మేము త్వరలో చేస్తామని కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇది మరింత ఈ మీటింగ్తో మరింత కార్యాచరణ ఇది ముందుకెళ్లాలని అందరికీ భవన నిర్మాణ కార్మికులు సంక్షోభంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా పనులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే కొద్దిగా మనందరికీ కూడా కొద్దిగా గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది. ఈ నెల 28వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగే ధర్నాని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న లోపాలను గుర్తించి వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డును పునఃప్రారంభించాలని, అలాగే గతంలో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ అవి మంజూరు చేయాలని, కనీస భద్రత, ప్రమాద భద్రత, భవన నిర్మాణ కార్మికుల్లో జరిగే నిర్మాణాల దగ్గర జరిగే ప్రమాద భద్రత కల్పించాలని కోరుతూ, ఆరోగ్య బీమా కల్పించాలని కోరుతూ ఈ నెల 28వ తారీఖున జరిగే ధర్నాకి జిల్లా వ్యాప్తంగా కార్మికులందరూ తరలి రావాలని కోరుచున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తానని హామీ ఇచ్చి గత 9 నెలలు కావస్తుంది. వెంటనే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించి మాటలు కాకుండా చేతలు చూపించాలని కోరుచున్నాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్,
ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.